బాగా దెబ్బ తగిలింది. సర్జరీ జరుగుతుంది. ఇప్పుడే ఏమి చెప్పలేము. అయ్యో అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా అమ్ముల జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? బిడ్డకి ఏమీ కాకుండా చూడు దేవుడా. ఏమండి, మన అమ్మకేం కాకూడదండి. అది లేకపోతే నేను బతకలేనండి. బాబు పుట్టినరోజు కోసం వచ్చి చివరికి అదిలా. అయ్యో ఏడోకే, దానికి ఏమీ కాదు, ఏమీ కాదు. పదవి అమ్ములు చూద్దాం. బామ్మ, లోపలికి ఎవరు వెళ్ళకూడదంట. నువ్వు ఊరుకోరా, వాళ్ళు అలాగే అంటారు. మేము అమ్ములు చూడకుండా ఉండలేం. రా అన్నయ్య, వెళదాం. డాక్టర్ గారు చూడండి, మా ప్రయత్నం మేము చేశాం. ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడేం చెప్పలేం. అలా అనకండి డాక్టర్ గారు, మా అమ్ముల్ని మీరే కాపాడాలి. సెన్సిటివ్ పార్ట్లో తలకి బలంగా దెబ్బ తగిలింది. బ్లడ్ క్లాట్ అయింది. డాక్టర్ గారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. డబ్బుతో ఆయుష్ని కొనుక్కోలేము. ఆ దేవుడి మీద భారం వేయాల్సింది. మేము వెళ్ళి అమ్ముని చూడొచ్చా డాక్టర్? సారీ, స్పృహలో లేదు. బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అయితే గానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేము. అయ్యో అమ్మో, చూడవే అమ్మోని. వెళ్ళిపోండి, ఇక్కడెవరూ నుంచోకూడదు, వెళ్ళండి. పాపిష్టి వాటి, నేనింకా బ్రతికే ఉన్నాను. ఇలాంటి ఘోరాలు చూడటానికేనేమో
ఇంతమంది ఉన్నాం, చూస్తూ ఏడవడం తప్ప నిన్ను ప్రాణగండం నుంచి తప్పించలేకపోయానమ్మా. అన్నయ్య 2 నిమిషాలు నువ్వు అలిగితేనే మేము తట్టుకోలేమే. అలాంటిది కళ్ళు మూసుకొని మా వంక చూడకుండా పడుకుంటే ఊరుకా అన్నయ్య, ముహూర్తాలు పెట్టుకోవడం తప్ప నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసామమ్మా. మమ్మల్ని మోసం చేయకు తల్లి, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు. నువ్వు కోరుకున్న కార్ని గిఫ్ట్ గా ఇచ్చి నీ ముఖంలో సంతోషం చూసి కాలు ఎగరేద్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రాసెస్ లో తప్పు చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. సారీ అమ్ము, ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలమ్మా. ఏమండి, మనల్ని ఏడిపించడానికి అదలా నాటకం ఆడుతుంది కదండి. దానికి ఏం కాలేదు, ఏం కాలేదు కదూ. చెప్పండి చెప్పండి. వదిన, ఒక్క పూట నువ్వు కనపడకపోతేనే ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేయలేకపోయాను. ఇప్పుడు నువ్వు ఇంటికి రాకపోతే మా పరిస్థితి ఏంటి? అర్జున్ని టార్గెట్ చేశానే కానీ ఒక అమాయకురాలికి అన్యాయం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ అర్జున్, తప్పు నాదే. భగవంతుడా, జీవితంలో ఎప్పుడు నిన్నేది కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాను. అమ్మని బ్రతికించు ప్లీజ్. ఇంకెప్పుడు నిన్నేది అడగను. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏమీ ప్రమాదం లేదు కదా? ఎంత ట్రై చేసినా స్పృహలోకి రావటం లేదు. ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. పరిస్థితి క్రిటికల్ గానే ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం. భగవంతుడా, తప్పు చేసావు అన్నయ్య, నువ్వు తప్పు చేసావు. అమ్ముల గ్రహస్థితి బాగోలేదు, ప్రాణగండం ఉంది అని తెలిసినప్పుడు అర్జునికి నచ్చ చెప్పి ఎప్పుడో ఆ 3 ముళ్ళు వేయించాల్సింది. అర్జున జాతక బలం అమ్ము జాతకంలో ఉన్న దోషాన్ని తగ్గించేదేమో. అమ్ముకి ఈ ప్రాణగండం తప్పు ఉండేది కదా అన్నయ్య. నేనంత దూరం ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. ఇప్పుడు తాళి కట్టించండి.
ఆలోచిస్తున్నారు? అది చావు బతుకుల మధ్య ఉందమ్మా. ఇప్పుడు పెళ్ళేంటి? పెళ్లి అవసరం ఉంది ఇప్పుడే. పెళ్ళంటే ఆషామాషి కాదు. నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదమ్మా. అంకుల్, అమ్ము ప్రాణగండం నుండి బయటపడాలా వద్దా? అదేంటమ్మా అలా అంటావేంటి? ఇంకా ఆలోచించకండి. సీతమ్మ తల్లి, ఒక ఆడపిల్లని బ్రతికించాలనే ఆశతో నీ మెళ్ళో తాలిని తీసుకుంటున్నాను. నన్ను క్షమించు. అర్జున్, ఈ పసుపు తాడు అమ్ము మెళ్ళో కట్టు. ఆలోచిస్తున్నావు? అమ్ము అంటే ప్రేమ లేదా? అమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టమే. ఎవరి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నావు? తాతయ్య గారు, అమ్ముకి తాళి కట్టమని అర్జున్కి చెప్పండి. అమ్మో బ్రతకాలని, అమ్మోను బ్రతికించుకోవాలని గుండెలు బాదుకుని ఏడుస్తున్నావమ్మా. కాని ప్రాణగండం దాటకుండా అర్జున్తో తాళి కట్టించడం మాకిష్టం లేదు. అది కాదంకుల్. ఎందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. ఇంతకన్నా వివరంగా నేను ఇంకేం చెప్పలేను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కన్నీళ్లలో అమ్మ మీద ప్రేమ కనిపిస్తుంది. అందరి ఆరాటంలోనూ అమ్ము బ్రతకాలన్న ఆశ కనిపిస్తుంది. మీ అందరి మనసులో అమ్ముకున్న విలువ తెలుస్తుంది. అర్జున్ అమ్ము మెళ్ళో తాళి కట్టడానికి ఇది చాలు. వేరే ఆలోచనలు పెట్టుకోకండి. అది కాదమ్మా. ఆంటీ, తమ వంతు ప్రయత్నం చేశాకే డాక్టర్లు దేవుడి మీద భారం వేశారు. మన శాస్త్రం ప్రకారం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. పసుపు తాడుకి జీవితాల్ని కలిపే శక్తే కాదు, ప్రాణాలు నిలిపే శక్తి కూడా ఉంది. జాతకాల్ని మార్చే శక్తి కూడా ఉంది. సముద్రంలో మునిగిపోయేటప్పుడు గడ్డిపోచ ఆధారం దొరికినా వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే అది మన మూర్ఖత్వమే అవుతుంది.
మాటలను కాసేపు పక్కన పెట్టి అమ్ము ప్రాణం గురించి ఆలోచించండి. అర్జున్ రా. శ్రీధర్, వాళ్ళని వెళ్ళని. నో, మీరెవరూ లోపలికి రాకూడదు. వెళ్ళండి బయటికి. పద. డాక్టర్, అమ్మో. డాక్టర్. అమ్మో, అమ్మో. అర్జున్, ఈ తాలిబొట్టు తన మెడలో కట్టు. కుంకుమ బొట్టు నుదుటన పెట్టు. కుంకుమ బొట్టు నుదుటన పెట్టు. What the hell is happening here? Move! Okay, move fast! ఆక్సిజన్ మాస్క్ తీసేస్తారా? నర్స్, పేషెంట్ పల్స్ డౌన్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేయి. Hey, stop crying here! Vacate this place immediately! Move! అసలే పేషెంట్ కండిషన్ బాగలేదు. ఏంటి మీరంతా? ప్లీజ్ గో అవుట్.
ఎవరా అమ్మాయి? సింధు అని ఒకప్పటి నా కాలేజ్ మేట్. మన వాళ్ళేనా? ఎవరు పడితే వాళ్ళు ఈ ఇంటికి కోడలు కాలేరు.